హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఇంట్లో కొబ్బరి లడ్డూలు ఎలా తయారు చేస్తానో చూపిస్తాను చూడండి. నా చిన్నప్పుడు మా అమ్మ ఇలా కొబ్బరి కూరతో కొబ్బరిలో కూరి ఉండలు చేసేది. నేను కూడా నా ఖాళీ టైంలో ఇలా కూరుకుని ఉండలు చేసుకుంటాను. ఖాళీ లేకపోతే మిక్సీలో పట్టేస్తా. కానీ ఇలా కోరడం వల్ల కొబ్బరి కూర అంతా ఒకే విధంగా సమానంగా వస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అయినా ఆ రోజుల్లో ఇలా కొబ్బరి కోరడం, పిండి రుబ్బుకోవడం, బట్టలు ఉతుక్కోవడం ఇలా చేయడం వల్లే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడైతే మనం ఎక్సర్సైజ్లు, వాకింగ్లు చేయవలసి వస్తుంది. దానికి కేటాయించిన టైంని ఇలా మనం రోజు వాడే పనుల్లో చేస్తూ ఉంటే మనకు వాకింగ్ అవసరం లేదు, ఎక్సర్సైజ్లు అవసరం లేదండి. అయితే ఈసారి మన కొబ్బరి లడ్డూల తయారీ చూసేద్దాం. ఫస్ట్ 4 చెప్పుల కొబ్బరి కూర తీసుకుని 1/4 కేజీ బెల్లం తీసుకున్నాను. గ్యాస్ మీద గిన్నె పెట్టి 1/4 కేజీ బెల్లాన్ని వేసేసి కొద్దిగా నీళ్లు పోసి తీగపాకం వచ్చే వరకు మరిగించుకున్నాను. తర్వాత అందులో కొబ్బరి కూర వేసి బాగా గట్టిగా అయ్యే వరకు కలుపుకున్నాను. లాస్ట్లో యాలకుల పొడి వేసి దింపేసి గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూలు చుట్టుకుంటాను. ఈ లడ్డూలు 10-15 రోజులు నిల్వ ఉంటాయి. నేను ఇలాగే తయారు చేసి స్టోర్ చేసుకుంటాను. కొబ్బరి లడ్డూలు మన ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిందే కదా. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.